వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుమలలో జరిగిన అపచారానికి ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా తాను ఈ దీక్షను చేపడుతున్నట్లు పవన్ తెలిపారు. గత పాలకుల అరాచకాలు తిరుమల స్వామివారి సన్నిధిలోనూ జరగడం అన్యాయమన్న పవన్ కళ్యాణ్ ప్రజాక్షేమాన్ని కాంక్షించి తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఈ దీక్ష చేపట్టనున్నారు. దీనికి సంఘీభావంగా వెంకటగిరి పట్టణంలోని నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు తోట కిష్టయ్య కలివేలమ్మ గుడి వెంకటేశ్వర స్వామి గుడికాడ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరత్నమ్మ, డేగల రేవతి, అపర్ణ ప్రమీల, తిరుపల్ రవీంద్ర, వెంకటరమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి దీనికి మద్దతు తెలుపుతూ ఈరోజు మేమందరము ఒక మన వేరే వాయిస్ అది అధినేత గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన తిరుమలలో జరిగిన అపచారానికి గత ప్రభుత్వం చేసిన ఈ లడ్డులో కల్తీ నెయ్యి అవన్నీ ఉపయోగించి మన ఏడుకోట్ల వెంకటేశ్వర స్వామి కొండని అపవిత్రం చేసిన దానికి నిరసనగా 11 రోజులు ఆయన నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కావున మేము ఈ రోజున వెంకటగిరి జనసేన పార్టీ తరఫున మా డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీక్షకి మద్దతు తెలుపుతూ మేమందరం సంఘీభావంగా నిరాహార దీక్ష ఆయనకి మద్దతు తెలుపుతూ చేస్తున్నాం.